గ్యాంగ్ అంతా బిజీ. గట్టచ్చినవురా నువ్వు మళ్ళీ గట్టి తీరాలే నువ్వు గంట తోటి తీసుకొని నీ గడ్డాల పులికి నీకు కొల్లారి అయితే నాకు కూడైతే కూడెత్తానన్నాడు. నాకు కూడా అప్ప చెప్పాలి నీ చిన్న గడ్డాల పులికి కూర మీసం పెట్టిస్తా బండారి మోపిస్తా నా తోటి చెత్త కట్టింది నేను 5 సార్లు ముక్కు రాకిస్తా. నేను హలో పంపి బండి పంపి మనలో ఏమన్నా ఒకరి పోయి తీయకోండి ఏమైతుంది. అనుమతి రావడం జరిగింది. కానీ కోడ్ వలన నేను వాళ్ళతో వచ్చి కూర్చొని దర్శనం చేసుకోలేకపోయా. కానీ ఈరోజు కట్టమల్ల గారి యొక్క దర్శనం చేసుకోవడమే కాకుండా సభ్యులను కూడా సన్మానించుకోవడం జరిగింది. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అంటే సంక్రాంతి నుండి ఉగాది వరకు నిర్వర్తిస్తున్నారు ఇక్కడ జాతర టైపులో. ప్రతిరోజు నిత్యము మల్లికార్జున స్వామిని సందర్శించడానికి రావడం అనేది ఈ ప్రాంత ప్రజలకు, చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు కూడా ఒక నమ్మకం, విశ్వాసం. వాళ్ళు వచ్చి వాళ్ళ కష్టాలు చెప్పుకుంటే మరి కట్టమల్లన్న తీర్స్తాడు, అనుగ్రహిస్తాడు అని ఒక సంపూర్ణమైన విశ్వాసం ఉంది. దానికి అనుగుణంగానే ఇవాళ మనం చూస్తున్నాం. ఇంత రాత్రి అయినా కూడా భక్తులు భక్తి శ్రద్ధలతోటి మల్లన్న దగ్గర వాళ్ళు కొంత టైం వెచ్చించడం జరుగుతున్నది. అదేవిధంగా కమిటీ వాళ్ళు కూడా, శ్రీనివాస్ నాయకత్వంలో ఏర్పడ్డ ఈ కమిటీ వాళ్ళు కూడా కొంత డెవలప్మెంట్ గురించి సహకరించాలి అని అన్నారు. నేను ఇంతకుముందే ఈఓ గారు మేము డిస్కస్ చేసుకున్నాం. ఈఓ గారు కూడా తను వచ్చిన వెంటనే వచ్చి కలిసినప్పుడు కొమ్మాలకు సంబంధించి, కట్టమలకు సంబంధించి కొన్ని ప్రపోజల్స్ కూడా, అవసరాలు ఏమున్నాయి, అవసరాలను తీసుకురండి, వాటి ఎస్టిమేట్స్ కూడా తీసుకురండి. తీసుకొస్తే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా మన జిల్లా మంత్రివర్యులు, ముఖ్యంగా ఎండోమెంట్ మినిస్టర్ గారు, ఎండోమెంట్ అండ్ ఫారెస్ట్ మినిస్టర్ గారు కొండ సురేఖ గారి దృష్టికి కూడా తీసుకుపోయి వారి సహకారంతో, గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో సాధ్యమైన కాడికి డెవలప్ చేయడానికి నా వంతుగా కూడా కృషి చేస్తానని చెప్పడం జరిగింది.
ఇప్పుడు కూడా సభ్యులు అడిగినప్పుడు కూడా అదే విషయం చెప్పాను. తప్పకుండా చేసుకుందాం. ఒక్కొక్కటిగా ప్రపోజల్స్ అయితే ప్రిపేర్ అవుతున్నాయి. ఆ ఎస్టిమేషన్ కూడా వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. ఓకే.